టోటల్గా 2 గుంటలు అంటే 242 స్క్వేర్ యార్డ్స్, 3 గుంటలు అంటే 363 స్క్వేర్ యార్డ్స్ అయితే 3 గుంటాస్. అట్లాగే 5 గుంటాస్ అంటే 605 605 గజాలు అయితే 5 గుంటలు వస్తుంది. మన దగ్గర పావు ఎకరం కూడా ఉంది, అంటే 10 గుంటలు. ఎకరానికి 40 గుంటలు ఉంటాయి. పావు ఎకరం అంటే అట్లా 10 గుంటలు ఉంటాయి. 10 గుంటలు అంటే ఎంత, ఎన్ని గజాలు వస్తుంది అంటే 1210 గజాలు వస్తుంది. ఇందా మీకు చెప్పినట్టుగానే ఒక కుంటలో వచ్చేసి 8 శ్రీగంధం మొక్కలు వేస్తున్నాం. చెప్పాక లెక్క మీకు 2 గుంటలు అంటే 242 స్క్వేర్ యార్డ్ చెప్పాను కదా, అందులో 16 శ్రీగంధం మొక్కలు వస్తాయి. అట్లాగే 3 గుంటల్లో వచ్చేసి 24 మొక్కలు వస్తాయి. 5 గుంటల్లో వచ్చేసి 40 మొక్కలు వస్తాయి. మనం వేసిన ఎస్టిమేట్ ప్రకారం 14-15 సంవత్సరాల కాలానికి కటింగ్ కనుక మనం చేసుకుంటే ఇవాళ ఉన్న మార్కెట్ రేటు గజం కేజీ 15 రూపాయలు ఉంది. ఒక చెట్టు వచ్చేసి బాగా 15-20 అడుగులు పెరిగిన తర్వాత పై బెరడు తీసేస్తే లోపల ఉన్నటువంటి చెక్కని అది పిండి చేసి సబ్బుల్లో కానీ ఆయిల్ తీస్తారు. మీకు ఇప్పుడు శ్రీగంధం ఆయిల్ దొరుకుతుంది, చాలా కాస్ట్ ఉంటుంది. ఈ పొడి వచ్చేసి మనకి కేజీ 15,000 రూపాయలు ఇవాళ ఉంది. అవేళ 14-15 సంవత్సరాల తర్వాత 20,000 ఉండొచ్చు, 25,000 ఉండొచ్చు. కానీ ఇవాళ లెక్క ప్రకారం చూస్తే 4-10 60, అంటే ఒక చెట్టుకి 6 లక్షల రూపాయల ఇన్కమ్ వస్తుంది. ఉదాహరణకి 5 గుంటలు అంటే 540 మొక్కలు, 40 మొక్కల్లో 4 32 320 కేజీలు, 3 క్వింటాల చిల్లర వస్తుంది. అదంతా మనం లెక్కేసుకుంటే 40 మొక్కలు కదా, 2,40,00,000 వస్తుంది. ఒక 5 గుంటలు కొనుక్కుంటే, ఒక కస్టమర్ కొనుక్కుంటే 5 గుంటలు కొనుక్కుంటే 2,40,00,000 రూపాయల ఆదాయం వస్తుంది. సగం ఆదాయం ఈ ల్యాండ్ ఓనర్ ఆయనే. ఇదంతా 51 ఎకరం కూడా సింగిల్ డాక్యుమెంట్ మీద ఉంది. లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎన్ఓసి ఉంది, అన్ని సర్టిఫికేట్, లీగల్గా అన్ని రకాల సర్టిఫికేట్ ఉంది. 1955-56 నుంచి కూడా అడంగుల పహానీ నుంచి మన దగ్గర రికార్డు ఉంది, ఆఫీసులో ఉంది. అది మీ కస్టమర్కి, ప్రతి కస్టమర్కి ఒక ఫైల్ ఇద్దాం అనుకున్నాం. చేపిస్తే 250-300 ఖర్చు అవుతుంది. అయినా కూడా ప్రతి కస్టమర్ కొనుక్కున్న వాళ్ళకి ఒక డాక్యుమెంట్ ఇస్తాం. ఈ ల్యాండ్ ఎవరి పేరుతో ఉంది క్లారిటీ తెలుస్తుంది. మన పక్కనే మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రాలో రిజిస్ట్రేషన్ అవుతుంది. కాబట్టి లీగాలిటీ బాగుంది, వెంచర్ బాగుంది, రేటు కూడా 3,500 గజానికి, అన్నీ బాగున్నాయి. ఇంత హైలైట్గా ఉన్న ఈ వెంచర్కి మన పక్కనే లక్ష్మీ వెంకటేశ్వర టెంపుల్ పైన ఉంది. అది తెలంగాణ తిరుపతి అంటారు దాన్ని. మొన్న ఫిబ్రవరి 25 నుంచి మార్చి 5వ తారీఖు దాకా బ్రహ్మోత్సవాలు జరిగినాయి. 5 నుంచి 7 లక్షల మంది వచ్చారు. దాని కాపలాకి 500 మంది పోలీసులు వచ్చారు. అంటే ఒక మంచి ప్లేస్లో, మంచి ప్లెజెంట్ ఏరియాలో, ఒక మంచి వెంచర్లో మనం కూర్చున్నాం. మన వెంచర్కి 3.5 కిలోమీటర్ దూరంలో బ్రహ్మోక్షపణ కేంద్రం వస్తుంది. మనం మీకు పేపర్ కట్టింగ్లు కూడా ఆఫీసులో ఉన్నాయి, మీకు దీంట్లో కూడా ఉంది, చూపిస్తాను. అలాగేంటంటే అందులో 5,000 మంది ఎంప్లాయీస్ వస్తున్నారు. అది కనుక వస్తే ఇక్కడ 20,000 నుంచి 25,000 రూపాయలు గజం అమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు 3,500 ఉంది. అంటే కొనుక్కునే ప్రతి కస్టమర్ కూడా కోటీశ్వరుడయ్యే అవకాశం మన వెంచర్లో ఉంది. హైదరాబాద్ సరౌండింగ్లో ఇంత మంచి గొప్ప వెంచర్ ఎక్కడ లేదు. క్లియర్ టైటిల్ ఉంది, స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది, శ్రీగంధం మీద ఇన్కమ్ వస్తుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. ఇక పోతే ఈ వెంచర్ డెవలప్మెంట్స్ ఏంటి, చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. 51 ఎకరానికి కూడా చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. 33 రోడ్లు ఇస్తున్నాం. మెయిన్ రోడ్ 40 ఉంది, ఇన్నర్లో 33 రోడ్లు ఇస్తున్నాం. తర్వాత డ్రిప్ ఇరిగేషన్ ఉంది, 6 బోర్లు వేసాం. డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాం, 6 బోర్లు వేసాం. 1 ఎకరంలో రిసార్ట్ కట్టాం, 6 గదులు ఏసీ గదులు కట్టడం జరిగింది. స్విమ్మింగ్ పూల్ ఉంది. అంటే అట్మాస్ఫియర్ పరంగా, గ్రీనరీ పరంగా, ఆరోగ్యపరంగా, ఇంప్రూవ్మెంట్ పరంగా ద బెస్ట్ వెంచర్ ఏదంటే ఇది మంది మార వెంకారెడ్డి ఇన్ఫ్రా శ్రీగంధం ఫామ్ల్యాండ్ వెంచర్. ఈ వెంచర్ని మనందరం అమ్ముకున్న వాళ్ళు కానీ కొనుక్కున్న వాళ్ళు కానీ సబ్సిడెంట్గా డబ్బులు సంపాదించుకునే అవకాశం, ఆదాయ వనరుల నుంచి అవకాశం ఈ వెంచర్లో ఉన్నాయి. వాతావరణ పరంగా ఇక్కడికి వచ్చిపోయిన వాళ్ళందరికీ 1 కేజీ ఆరోగ్యాన్ని కొనుక్కొని ఇంటికి వెళ్ళొచ్చు. అందువల్ల ఈ వెంచర్లో మీరందరూ హ్యాపీగా లక్ష్మీ కటాక్షంతో బాగుపడాలని కోరుకుంటున్నాను.